ఫ్రెండ్స్, పిచ్చబడి స్వాగతం. ఈరోజు బిగ్ బాస్ మా ఫస్ట్ డే హౌస్లో ఎలా గడిచిందని చెప్పుకున్నాం. ఫస్ట్ డే ఇక్కడ ప్రధానంగా రెండు చోటు చేసుకున్నాయి ఘటనలు. మొదటి వీళ్ళకి రేషన్ ఇచ్చారు. సెకండ్ వచ్చి వీళ్ళ మధ్య చిన్న చిన్న గేమ్స్ రెండు కండక్ట్ చేశారు. దాని ద్వారా ఇక్కడ ఇదివరకులాగా కెప్టెన్ లేడు కాబట్టి ఈసారి కెప్టెన్కి బదులుగా 3 చీఫ్లు పెట్టుకుందామన్నారు. 3 చీఫ్లు సెలెక్ట్ చేస్తామన్నారు. అలాగే 3 చీఫ్ల కోసం 6 మంది సెలెక్ట్ చేశారు. అది ఎలాగన్నది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ లాస్ట్ డే ఎండింగ్ వస్తే మనకి చిన్న ప్రాంక్ ప్లే అయింది. అందులో మణికంఠని ఎగ్జిట్ బయటకు పంపించేద్దామని చూశారు. పంపించేస్తామన్నట్టుగా చెప్పారు. కానీ అది ప్రాంక్ అని తర్వాత తెలిసింది. కానీ దానికి ఎమోషన్ అయిన మణికంఠ కి తర్వాత ఆదిత్యవో దానికి కారణమైన ఆదిత్యవోకి మధ్య చిన్న డిస్కషన్ ప్లేస్ చేసింది, చోటు చేసుకుంది. ఆదిత్యవో వచ్చి మణికంఠకి ఎవరు ఎమోషన్ అవ్వద్దు అన్నట్టుగా చెప్పాడు. కానీ మణికంఠ వచ్చి ఆ ప్లేస్లో ఎవరినో అలాగే చేస్తారు అని అన్నాడు. వీళ్ళిద్దరిని కూల్చేద్దాం అన్నట్టుగా మధ్యలో నిఖిల్ ఎంటర్ అయ్యాడు. కానీ నిఖిల్ ఎంటర్ అయినా సరే మణికంఠ ఏమాత్రం తగ్గలేదు. నిఖిల్ కూడా కొంచెం మణికంఠ గట్టిగా అవర్స్ చేశాడు. నిఖిల్ చాలాసేపు విన్నాడు మణికంఠ వెర్షన్. కానీ ఫైనల్గా ఇంకా ఇద్దరికి ఎటు తగ్గక ఏదో ఆటోమేటిక్గా సైలెంట్ అయిపోయారు. తర్వాత వచ్చి రేషన్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ రేషన్ వచ్చి ఫ్రూట్స్, ఎగ్స్ అండ్ వెజిటబుల్స్ ఇచ్చారు. అండ్ దెన్ నాన్ వెజ్ కూడా ఇచ్చారు. ఇక్కడ వచ్చి బీబక్క కుక్ చేయడం మొదలుపెట్టింది. ఇక్కడ సో కుక్ చేసి కొంచెం టైం తీసుకుంటుంది. కుక్కర్ తేడా కూడా ఏదైనా ప్రాంక్ లాంటిదో ఏంటో కావాలని పెట్టారు, డిఫ్ట్ కుక్కర్ లాంటిదో తెలియదు. కానీ ఇక్కడ సోనియా వచ్చి చిన్న డైలాగ్ ఇస్తుంది బేబక్క మీద, మీకు మా ఆకలి మీకు రెస్పాన్సిబుల్ అని దాన్ని రిపీట్ చేయమంది బేబక్క డైలాగ్. దానికి సోనియా మళ్ళీ రిపీట్ చేయమంటే తెలుసు అన్నట్టుగా బేబక్కతో చిన్న డిస్కషన్ నడిచింది. సో అది అక్కడితో అయిపోయింది. తర్వాత ఈ ఫ్రూట్స్తో వీళ్ళు ఆడుకోవడం మొదలుపెట్టారు. ఈ ఆడుకునే ప్రాసెస్ చాలామంది హౌస్మేట్స్ ఆరెంజ్తో ఆడుకుంటే మొదలుపెట్టారు. మళ్ళీ సోనియా ఇక్కడ కూడా ఫ్రూట్స్తో ఆడకూడదు అని చెప్పి శేఖర్ భాషతో గొడవ పెట్టుకుంది. శేఖర్ భాష కూడా అపోజ్ చేశాడు. నా ఫ్రూట్ నా ఇష్టం, నేను అందులో పెట్టను ఇలాగా. సో కాసేపు డిస్కషన్ ఇద్దరి మధ్య సాగింది. మణికంఠ ఎంటర్ అయ్యాడు ఇక్కడ. సో ఇక్కడ మణికంఠ ఎంటర్ అయిన తర్వాత టాపిక్ ఇది మ్యాటర్ డిస్కషన్ కూడా అయిపోయింది, ఓవర్ యాక్ట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇద్దరు శేఖర్ భాష మరియు సోనియా ఇద్దరు కూడా పూర్తిగా అప్రిషియేట్ చేసుకున్నాడు. శేఖర్ భాష సోనియాని అప్రిషియేట్ చేశారు. చాలా సైలెంట్గా ఉన్నావు, కానీ ఫస్ట్ నుంచి కూడా ఈరోజు నువ్వు చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నావు, బాగా గట్టిగా వాయిస్ వినిపిస్తున్నావు అని. సో ఇక్కడితో ఈ ఇష్యూ కూడా ఇక్కడ ఈ డిస్కషన్ కూడా అయింది. తర్వాత వచ్చి చిన్న ఇప్పటిదాకా అయింది అంటే చాలా బిగ్ బాస్ సెలెక్ట్ చేశారు. ఈ 6 పేర్లు ఏంటంటే యష్మీన్, నిఖిల్ అండ్ బేబక్క, శేఖర్ భాష అండ్ నయనిక, నబిల్. వీళ్ళ 6 గేమ్స్ పెట్టి 3 చీఫ్స్గా సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కెప్టెన్ పలికి సరే 3 చీఫ్స్ ఉంటారని చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ వచ్చి ఫస్ట్ వచ్చి గేమ్ వచ్చి ఒక స్టాండ్లో ఉంది, దాని రూప్స్ పెట్టారు. ఇక్కడ ఒకటి వీల్ తిరుగుతూ ఉంటే ఆ వీల్లో వచ్చిన కాలర్ రూప్ని కట్ చేయాలి. ఆ రూప్ మీద ఉన్న వాళ్ళు కింద పడిపోతారు. కింద పడిపోయిన వాళ్ళు ఓడిపోయినట్టు. 1 by 1 పడిపోగా చివరికి నిఖిల్ విన్ అయ్యారు. సో నిఖిల్ తర్వాత మళ్ళీ ఇంకో గేమ్ పెట్టారు మిగిలిన 5 ఇక్కడ వచ్చి అంటే కోన్స్ని తీసుకొచ్చి కాళ్ళతో ఫోల్డ్ చేసి తీసుకొచ్చి ఒక షాట్ పెట్టడం. ఇలా ఎక్కువ గోల్స్ ఎవరి ముందు అయితే తెస్తారో వాళ్ళు విన్నర్స్ అని. ఈ గేమ్ వచ్చి 9గా విన్ అయింది. సో వీళ్ళిద్దరూ కలిసి థర్డ్ చీఫ్ని ఎంచుకోవాలి. వీళ్ళిద్దరూ కలిసి నైనికాని ఎంచుకున్నారు. నైనిక నిఖిల్ కలిపి యష్మిని ఎంచుకున్నారు. యష్మి ఏంటంటే కొంచెం తనకి ఒక స్ట్రాటజీ ఉంది, అలాగే లీడ్ చేస్తుంది, అలాగే గట్టిగా వాయిస్ ఉంది అనిపిస్తుంది, అలాగే హైపర్ అవ్వదు అనేసి. కానీ వాళ్ళు ఎందుకు తను సెలెక్ట్ చేశారు అన్నది మిగతా వాళ్ళని ఎందుకు రిజెక్ట్ చేశారని చెప్పాలి. ఇప్పుడు సెలెక్టేషన్ అయిపోయిన తర్వాత సెలెక్ట్ చేసే టైంలో. సో ఇక్కడ మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ అయినాయి. ఏంటంటే వీళ్ళు ఎందుకు శేఖర్ భాషను సెలెక్ట్ చేయలేదంటే హైపర్ కాన్ఫిడెంట్ అని చెప్పారు. నబీల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదంటే ఇప్పుడు వచ్చి తన ఒక పవర్, తన యొక్క స్ట్రెంత్ ఏంటన్నది తెలియదు, తన ఇంకా అంతగా ఏమీ షో చేయలేదు, తనకి అంతగా ఏం చూపించే తను పొటెన్షియల్ అని చెప్పి అన్నారు. అలాగే బేబక్కన కూడా ఏం లేదంటే బేబక్క దర్శకాలను నైట్ తీసుకుంది. ఇంకా నైనికాని యష్మి ఎందుకు సెలెక్ట్ చేశారంటే యష్మి హైపర్గా ఉండదు అనేసి అన్నారు. కానీ ఈ లోపల
యష్మి కంటే నైవిల్ బెటర్ అని మిగతా కంటెస్టెంట్లు అనగా. ఆ, కానీ దానికి నిఖిల్ అండ్ నైనిక వచ్చి ఓన్లీ యష్మిని సపోర్ట్ చేశారు. సో మధ్యలో కూడా శేఖర్ భాష ఎంటర్ అయ్యాడు, నేను ఇప్పుడు ఎవరు హైబర్ అనేసి. ఇక్కడతో ఇది వాళ్ళు ఇక్కడికి ఎండ్ అయింది. సో ఫైనల్గా ఇవాళ సెలెక్ట్ అయిన ముగ్గురు వీళ్ళు చప్స్ ఎవరెవరంటే నిఖిల్, నైనిక, అలాగే యష్మి. అండ్ ఆల్రెడీ నామినేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినట్టున్నాయి, ఎందుకంటే జస్ట్ ఇప్పుడు ఒక చిన్న టీపాట్ రిలీజ్ అయింది, అందులో ఆల్రెడీ నామినేషన్ స్టార్ట్ అయినట్టుగా చూపించారు. సో నామినేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అది ఎప్పటి నుంచి అన్నది రేపు నుంచో లేదా ఎల్లుండి నుంచో అన్నది ఇంకా క్లియర్గా రేపు వచ్చేట్లే తెలుస్తుంది అనుకుంటున్నాను. సో ఇప్పటివరకు టీంని అయితే నిఖిల్ చాలా వరకు లీడ్ చేద్దామని చూశాడు, కానీ సోనియా వాయిస్ గట్టిగా వినబడింది. అలాగే మనకంటే కూడా చాలా ట్రికీగా, చాలా డిఫరెంట్గా ఉన్నది అప్రోచ్ అతనిది. ఇక తను కూడా టఫ్ కాంపిటేటర్ అవ్వబోతున్నాడు అనుకుంటున్నాను. చూడాలి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పిచ్ ఆఫ్ ఇట్.